సార్ ఈ డబ్బు అంతా ఏమైనా ఉపయోగిస్తారా పబ్లిక్ కోసం? వెరీ గుడ్ క్వశ్చన్ యూ హావ్ ఆస్క్డ్. సో వండర్ఫుల్, బికాస్ పబ్లిక్ మనీ ఫర్ ద పబ్లిక్ యూస్. అంటే ఇదంతా ప్రజలు దాచుకుంటారు డబ్బు అంతా. ఆ దాచుకున్న డబ్బులు ఏం చేస్తారంటే పబ్లిక్ గురించే ఖర్చు పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఈరోజు మనం చూస్తున్న హైవేస్ అయితే వాటన్నిటికీ రుణాలు ఇచ్చేది ఎల్ఐసి వాళ్ళే. ఈరోజు మీరు చూస్తున్న హైడ్రో పవర్, ఎలక్ట్రిసిటీ పెద్ద ప్రాజెక్టులు నిర్మించడానికి ఎల్ఐసి పవరే. ఈరోజు మీరు చూస్తున్న రైల్వేస్ నడుస్తున్నాయంటే ఎల్ఐసి పైసలే. ఈరోజు చూస్తున్న నావల్ అయితే ఇవన్నీ ఎల్ఐసి యొక్క ప్రమేయం ఉంటుంది. దే గివ్ లాట్ ఆఫ్ అడ్వాన్స్లు ఇచ్చేసి ప్రజల గురించి. కాబట్టి మా పైసలతోనే ఇవన్నీ నడుస్తున్నాయి. ఇందులో ఏమాత్రం డౌట్ లేదు, మీరు రాసుకోవచ్చు. భారతదేశంలో ప్రతి చోట ఎల్ఐసి నుంచి అమౌంట్ అప్పుగా ఇస్తారు సార్. ఇది అప్పుగా ఇస్తారు. అప్పుగా ఇచ్చి కొంచెం ఒక నామినల్ రేట్ తోని మళ్ళీ దగిన పే బ్యాక్ టు ద ఎల్ఐసి వాళ్ళకి ఇస్తారు అన్నట్టు. ఓకే. సో దట్స్ అందుకని పీపుల్ మనీ ఫర్ ద పీపుల్స్ వెల్ఫేర్ అనేది దిస్ స్లోగన్. ఓకే. ఇప్పుడు బీమా అంటే అసలు యాక్చువల్లీ ఏంటంటే ఇట్స్ సెక్యూరిటీ అన్నట్టు. అంటే భద్రత అంటే ఒక కుటుంబానికి మనం భద్రత కల్పించటం. మీరు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం అందరం గుడిలోకి వెళ్తాం. గుడిలోకి వెళ్ళినప్పుడు మన చెప్పులు ఒక స్టాండ్లో పెట్టి ఒక 10 రూపాయలు ఇచ్చి వి గో ఫర్ ద దర్శనానికి వెళ్తాం. సెక్యూరిటీ ఇచ్చి మళ్ళీ వచ్చి మళ్ళీ ఆ 10 రూపాయలు మళ్ళీ అంటే ఆఫ్టర్ ఆల్ ఒక 100 రూపాయలు విలువ గల చెప్పులకు మనం 10 రూపాయలు మనం సెక్యూరిటీ పెట్టినప్పుడు మరి కొన్ని లక్షలు సంపాదించే ఈ యొక్క మనిషికి మరి ఎంత ఇన్సూరెన్స్ ఉండాలండి తీసుకోవడంలో? కరెక్టే కదా సార్. సో ట్రూ సార్. బికాస్ అది మన సామాన్యులకు అర్థం కావట్లేదు. అదొక్కటే చిన్న పాయింట్ బాధాకరం. చాలా మంది ఏమంటారంటే ఇన్సూరెన్స్ అంటే చనిపోయిన తర్వాత వస్తాయి కదా, అదొక ఊహలో దాంట్లో ఉంటుంది. కానీ మనకు చనిపోయిన తర్వాత కూడా మనకు ఫ్యామిలీస్ ఉన్నాయి. మరి వాళ్ళ సంగతి మనం ఏం ఆలోచన చేస్తున్నాం అనేది ఆ కుటుంబ యజమాని అయితేంది, లేదంటే యజమానురాలైతేంది, దే హ్యావ్ టు థింక్ ఆఫ్ దట్. ఎందుకంటే మనం పోయినాక అదైతే లైఫ్ అయితే ఆగదు కదా, మళ్ళీ పిల్లలు కంటిన్యూ. మరి వాళ్ళకి సపోర్టింగ్ ఎవరు ఇస్తారు? ఇప్పుడు ఎల్ఐసి విల్ కమ్ ఇన్ టు ద రోల్ ప్లేయింగ్. సరే, ఈ ఎల్ఐసి తీసుకోవడానికి అతి సామాన్యులు, ఒక చిన్న కుటుంబం వాళ్ళు కూడా ఉంటారు, పెద్ద కుటుంబం వాళ్ళు ఉంటారు. పెద్ద కుటుంబాలు పక్కకు పెట్టేస్తే అతి చిన్న అంటే ఏ పూటకు ఆ పూట తినే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి సంబంధించిన పాలసీలు కూడా ఉంటాయంటారు మీద? డెఫినెట్లీ సార్, వాళ్ళకు కూడా ఉన్నాయి సార్. ఇప్పుడు మన దగ్గర మైక్రో బడ్జెట్ అని ఉంది. చాలా తక్కువ ప్రీమియం అన్నట్టు, జస్ట్ 2 లక్షల రూపాయలకు ఒక 2000 ఒక 1000 రూపాయలు కట్టుకున్నా కూడా. ఎప్పుడు సార్ ఇది కట్టుకునేది? ఎన్నాళ్ళకండి? అంటే ఇప్పుడు మనం పాలసీ స్టార్ట్ చేసి ఈ రోజు నుంచి కట్టుకుంటూనే ఉంటాం. అంటే ఇయర్లీ ప్రీమియం ఉంటుంది. ఇయర్లీ 2000 రూపాయలు ఉంటుంది సార్. 2 లక్షలకు 2000 రూపాయలు. ఈ రోజుల్లో 2000 కూడా చాలా చిన్న అమౌంట్. చాలా బాగుంది కదా సార్. 2000 అంటే ఎంత సామాన్యుడైనా బయటకు వెళ్ళి జ్యూస్ తాగాలని 100 రూపాయలు అవుతుంది. దట్స్ ట్రూ. ఎంత కావాలి? ఇది బెటరే కదా సార్. ఇది చాలా బెటర్. కానీ ఎవరికి అంత దూరం వెళ్తలేదు సార్ ఇన్సూరెన్స్. లేదంటే దీంట్లో ఒక లోపం ఉంది. ఎల్ఐసి బయటకు రావడం లేదు, కరెక్ట్ గా చెప్పడం లేదు ప్రజలకి. అదొకటి. ఎల్ఐసి ఒక ఏముంటుందంటే చనిపోతున్న డబ్బులు అనేది ఒక చిన్న ఉండగానే ఒక అపోహలో ఉండిపోతారు. అంటే చనిపోవాలా మనం తర్వాత ఎందుకు రాబాయి అని చెప్పేసి అంటారు. మీ తర్వాత కూడా మిమ్మల్ని నమ్ముకుని ఒక ఫ్యామిలీ ఉన్నారు, అది మర్చిపోతున్నారే. దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. మీరు పోయిండ్రు, ఓకే, మీ దారి మీరు చూసుకుండ్రు, మరి వీళ్ళ దారి చూస్తారు చెప్పండి. ఎటుకాకుండా అయిపోతుంది. ఆ మహిళ ఎంత కష్టపడుతుంది చెప్పండి. ఒక మ్యారేజ్ చేయాలన్నా, చదివించాలన్నా అనుకోకుండా ఆసుపత్రి పాలైన అనుకోండి, మెడికల్ ఎక్స్పెన్సెస్ ఈరోజు చూడండి విపరీతంగా ఉన్నది. హూ విల్ గివ్ ఆల్ దిస్? సో ఒక చిన్న ప్రీమియం అండి, ఎంతండి, ఉల్లిగడ్డ మీద ఒక చిన్న పొట్టు, అది మీరు తీసుకున్న అనుకోండి, ఒక పెద్ద లంసం అంతే. చిన్న ఇంకొక ఊరు మాటలు చెప్పంటే ఈత గింజ ఇచ్చి తాటి గింజలు ఆడుకోవటం. ఈత గింజ అంటే చిన్నది, తాటి గింజ అంటే పెద్దది. సో దట్స్ థింగ్ వేర్ యూ హావ్ టు. ఈ మైక్రో ఇన్సూరెన్స్, మైక్రో బడ్జెట్, దాని గురించి ఒకసారి క్లియర్ గా చెప్పండి సార్. మాకు అర్థం కాలేదు ఇంకా. ఎలా కట్టుకోవాలి, ఎంత కట్టుకోవాలి, ఎలాగ వస్తుంది మనకు అసలు ఇన్కమ్? అది బేసికలీ ఇట్స్ ఎన్ ఎండోమెంట్ పాలసీస్ అనేది. ఒక 20 years టర్మ్ పెట్టుకుంటాము. 20 years టర్మ్ పెట్టుకున్నప్పుడు ఒక 2 లక్షల రూపాయల పాలసీ ఈరోజు తీసుకున్నాం అనుకోండి, ఒక 20 years తర్వాత ఆటోమేటిక్గా మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత ఒక 3.5 నుంచి 4 లక్షల వరకు వస్తుంది. ఓకే, దట్స్ ఎ మెచ్యూరిటీ. ఓకే, మెచ్యూరిటీ వరకు ఆ యొక్క ఫ్యామిలీ లేడనుకోండి, ఇన్ ద మీన్ వెల్ ఎక్కడ ఎప్పుడు అనుకోని పరిస్థితుల్లో రిస్క్ జరిగినా కూడా ఆ యొక్క 2 లక్షల రూపాయలు ఆ ఫ్యామిలీకి అందజేస్తారు అన్నట్టు.
దట్స్ వన్ థింగ్. వెంటనే. వెంటనే ఇచ్చేస్తారు. ఓకే సార్. యాక్సిడెంట్ లో పోయింది అనుకోండి 2 లక్షలు 4 లక్షల రూపాయలు ఇస్తారు. ఓకే. ప్లస్ ఓకే చనిపోలేదు, యాక్సిడెంట్ తో 2 కాళ్ళు పోయినాయి, 2 చేతులు పోయి అయినా కూడా వి విల్ గివ్ దెమ్ ద బెనిఫిట్ అన్నట్టు. ఓకే. సో ఎల్ఐసి మీరు ఒకసారి మొన్న ఇక్కడ గుజరాత్ లో ప్లేన్ క్రాష్ అయినప్పుడు, లేదంటే ఆంధ్రాలో వరదలు వచ్చినప్పుడు ఎంతో మంది ఫ్యామిలీస్ పోయినప్పుడు ఎల్ఐసి క్లెయిమ్ అక్కడ ప్రత్యేకంగా ఒక టెంట్ వేసుకొని ఆ యొక్క ఫ్యామిలీస్ కు పాలసీ బాండ్ లేకున్నా పర్వాలేదు, ఒక చిన్న రిసిప్ట్ ఉంటే తీసుకొచ్చి చూపెడితే ఫుల్ క్లెయిమ్ సెటిల్మెంట్ చేస్తారు ఆన్ ద స్పాట్. క్లెయిమ్ సెటిల్మెంట్ లో మీరు చూసుకోండి, IRDA ప్రకారం 99% క్లెయిమ్ సెటిల్మెంట్ ఎల్ఐసి. మిగతా ప్రైవేట్ వాళ్ళు